Yes, guys. If you see here, is everyone able to see my screen, right? అందరికీ స్క్రీన్ కనిపిస్తుందండి? Yes. Yes, Okay. Okay. Let me open Visual Studio as well. VS Studio and Playwright project. Yeah. So team, yesterday మనం ఆల్రెడీ ఒక ఫైల్ క్రియేట్ చేసాము. Stating like orange HRM spec.ts. సో ఈ ఫైల్స్ ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఈ లైబ్రరీస్ ని, అండ్ టెస్ట్ అంటే ఏంటి, టెస్ట్ లో ఎన్ని పారామీటర్స్ ని పాస్ చేస్తాము. సెకండ్ పారామీటర్ వచ్చేసి యారో ఫంక్షన్. యారో ఫంక్షన్ లో పేజ్ పిక్చర్స్ ఎందుకు పాస్ చేయాలి, అండ్ సింక్ అసింక్ అంటే ఏంటి, ఈ పాయింట్స్ మనం స్టడీస్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. అప్ టు హియర్ క్లియర్, రైట్ ఆల్ ఆఫ్ యూ? Yes, Anush. Yes, Anush. Okay. Today topic is very, very important. Okay. Please listen very carefully. Okay. Team, మనకి అప్ టు ఓపెన్ యూఆర్ఎల్ స్టెప్స్ అనేవి కామన్. అంటే ఇది బేస్ యూఆర్ఎల్ లాగా మనం కాన్ఫిగ్ ఫైల్లో కూడా డిఫైన్ చేయొచ్చు. ప్రాజెక్ట్ పర్స్పెక్టివ్ వచ్చేసరికి ఇక్కడ డైరెక్ట్ గా బేస్ యూఆర్ఎల్ క్రియేట్ చేసేసి ఇక్కడ చూస్తే మీకు బేస్ యూఆర్ఎల్ అని ఉంటుంది. ఇది ఎనేబుల్ చేసుకొని ఇక్కడ మనం ఆరెంజ్ హెచ్ఆర్ఎం యూఆర్ఎల్ కూడా ఇక్కడ పాస్ చేయొచ్చు. అంటే ప్రాజెక్ట్ లో ఏ సినారీ ఎగ్జిక్యూట్ అవుతున్నా బేస్ యూఆర్ఎల్ తీసుకొని ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద కోర్ థింగ్ అనమాట. నౌ యూఆర్ఎల్స్ ని ఓపెన్ చేయడానికి డైరెక్ట్ గా పేజ్ డాట్ గో టు పాయింట్ ఉంది, డైరెక్ట్ గా మనం ఓపెన్ చేస్తున్నాం. ఓకే, ద పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఏ యాక్షన్స్ ని పర్ఫార్మ్ చేయాలి, విచ్ యాక్షన్ వి యూస్ టు పర్ఫార్మ్. సో లెట్ us open the orange HRM application. ఆరెంజ్ హెచ్ఆర్ఎం అప్లికేషన్ తీసుకుంటే ఇది ఒక హెచ్ఆర్ మేనేజ్మెంట్ పోర్టల్ కి సంబంధించిన అప్లికేషన్. ఈ అప్లికేషన్ లాగిన్ అవ్వడానికి మనకి ప్రీ క్రెడెన్షియల్స్ ఇక్కడే ఉంటాయి. వన్స్ యూఆర్ఎల్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ టైటిల్ అంటే ఈ లాగిన్ అనే టెక్స్ట్ మనకి ఇది లాగిన్ కి సంబంధించిన పేజ్ అనే ఇన్స్ట్రక్షన్స్ ని డైరెక్ట్ గా పాస్ చేస్తుంది. అండ్ ఏ యూజర్ ఐడీస్ పాస్వర్డ్స్ ఇచ్చి మనం లాగిన్ అవ్వాలి అనేది యూజర్ నేమ్ పాస్వర్డ్ డిసైడ్ చేస్తుంది. ఎక్కడ ఇవ్వాలి అనేది ఈ టెక్స్ట్ బాక్సెస్ ఇండికేట్ చేస్తాయి. అండ్ దెన్ లాగిన్ బటన్ పైన క్లిక్ చేస్తాం. ఓకే, సో సీ హియర్ టీమ్, అండర్స్టాండింగ్ దిస్ స్ట్రక్చర్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఎందుకు అంటే ఏ వెబ్ అప్లికేషన్స్ లో వర్క్ చేస్తున్నా we have to capture the element properties. ఎలిమెంట్ కి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ ని క్యాప్చర్ చేసి తర్వాత వాటిపైన యాక్షన్స్ అనేది పర్ఫార్మ్ చేస్తాం. అసలు ఎలిమెంట్స్ అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి, ఎలా రికగ్నైజ్ చేస్తాము అనే పాయింట్ డిస్కస్ చేద్దాం. ఎందుకు అంటే ఆటోమేషన్ లో మేజర్ గా ఎలిమెంట్ ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుంది. వీటిని ఎలిమెంట్స్ అంటారు. కొన్ని టూల్స్ ని బేస్ చేసుకొని ప్లేరైట్ అండ్ సెలీనియం లో ఎలిమెంట్స్ అంటారు. ఆర్ అదర్ టెస్టింగ్ టూల్స్ లో కానీ వెళ్తే కంట్రోల్స్ అంటారు, లొకేటర్స్ అంటారు. డిఫరెంట్ టర్మినాలజీస్ ఉంటాయి. బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే రికగ్నైజేషన్ అన్నమాట. ఎందుకు రికగ్నైజ్ చేయాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్, మన ఫ్రెండ్ ఎవరైనా హైదరాబాద్ వెళ్తున్నారు అనుకుంది. న్యూ టు హైదరాబాద్, లెట్ us assume న్యూ టు హైదరాబాద్ కి న్యూగా వచ్చే వాళ్ళు బేసిక్ గా డైరెక్ట్ గా ట్రావెల్ చేసి వస్తారా, ఇక్కడ ఆల్రెడీ ఎక్కడ ఉండాలి, ఎక్కడ స్టే చేయాలి అనే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ట్రావెల్ చేస్తారా? జస్ట్ బేసిక్ థింగ్ మాస్టర్. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వస్తాం. ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకొని వస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టీమ్, ఇక్కడ వచ్చేసి సమ్ ఏబిసి అనే హోటల్స్ ఉన్నాయి. ఏబిసి హోటల్లో స్టే చేయాలని చెప్పేసి అనుకున్నారు. లెట్ us assume హైటెక్ సిటీ తీసుకున్నాం. హైటెక్ సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 to 6 ఏబిసి ఉన్నాయి. ఓకే, 5 to 6 ఏబిసి ఉంది. అవుట్ ఆఫ్ 3 ఏ పర్టిక్యులర్ హోటల్ కి వెళ్ళాలి అనే ఇన్ఫర్మేషన్ ఉంటుందా ఎండ్ యూజర్ దగ్గర? ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో పర్సన్, is that person has that information? Yes. Yes.
సో మన దగ్గర అడ్రస్ లేకుండా మనం ఎక్కడికి వెళ్ళి ఏ యాక్షన్ పర్ఫామ్ చేయలేం. ఫస్ట్ పాయింట్. ఈవెన్ ఆటోమేషన్ కూడా, ఆటోమేషన్ అంటే మీరు మేజర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే డైరెక్ట్ గా మనం అప్లికేషన్ తో ఇంటరాక్ట్ అవ్వడం లేదు. అది ఫస్ట్ పాయింట్. హియర్ మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి. ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, దిస్ ఈజ్ యూ అండ్ ఇది వచ్చేసి మన అప్లికేషన్ లైక్ ఆరెంజ్ హెచ్ఆర్ఎం అనుకోండి. అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్. ఇది ఆరెంజ్ హెచ్ఆర్ఎం పోర్టల్. సో టీమ్, మీరు డైరెక్ట్ గా ఈ పర్టిక్యులర్ పోర్టల్ తో ఇంటరాక్ట్ అయ్యి వర్క్ చేసేదాన్ని ఏమంటారు అంటే డైరెక్ట్ మనం ఇక్కడ అప్లికేషన్ లోకి లాగిన్ అయ్యి పేజ్ ను ఓపెన్ చేసి మాన్యువల్ గా చేసే యాక్టివిటీస్ ఏమంటారని చెప్పాను? మాన్యువల్ టెస్టింగ్ అంటారు. సో మనం డైరెక్ట్ గా కూర్చొని బ్రౌజర్ ఓపెన్ చేసి సో ఏ సినారియోస్ అయితే మనకి ఇచ్చారో ఆ సినారియోస్ ని ఇక్కడ ఆటోమేట్ చేయాలి. అది మాన్యువల్ టెస్టింగ్. ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంటి? మిడిల్ లో కొన్ని ఆటోమేషన్ టూల్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, ఏంటి ఈ టూల్స్ అంటే రైట్ నౌ సెలీనియం అందరికి ఐడియా ఉంది, ప్లేరైట్, యూఎఫ్టి, పోస్ట్కా, వర్క్డే, ఇలా చాలా టూల్స్ ఉన్నాయి. చాలా టూల్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ ఆల్ దీస్ టూల్స్ మనం రైట్ నౌ యూజ్ చేస్తుంది ఏంటి? ప్లేరైట్. సో నేను ప్రెసెంట్ అయితే ఓన్లీ ప్లేరైట్ అనేది యూజ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనకి క్లయింట్ స్పెసిఫికేషన్ ప్లేరైట్ కాబట్టి ఏం చేస్తాం, మనం మాన్యువల్ గా ఈ బ్రౌజర్ ఈ అప్లికేషన్ ఏవైతే సినారియోస్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నామో ఏం చేస్తాం, డైరెక్ట్ గా ఈ టూల్లో ఇన్స్ట్రక్షన్స్ ని పాస్ చేస్తాం, అంటే డెవలప్ చేస్తాం. ఈ టూల్ ఏం చేస్తుంది, అప్లికేషన్ తో కనెక్ట్ అయ్యి మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి ఆ ఎగ్జిక్యూషన్ అయిపోయిన రిజల్ట్ బ్యాక్ టు ద టూల్ మనకి టూల్ ఇచ్చేస్తుంది. సో మనం ఏం చేస్తాం, రిజల్ట్ ఇక్కడ జస్ట్ వి డూ వ్యాలిడేషన్. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే రియల్ టైంలో సంథింగ్ లైక్ ఇన్స్టామార్ట్, స్విగ్గీ, ఇవన్నీ కూడా మిడిల్ వేసే కదా టీమ్. Yes. ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ సంథింగ్ ఇన్ రెస్టారెంట్ లో మనం ఏదైనా బిర్యానీ కానీ ఏదైనా ఆర్డర్ పెట్టాలంటే ఏం చేస్తాం? ప్రీవియస్ డేస్ లో అయితే మనమే మాన్యువల్ గా డైరెక్ట్ గా ట్రావెల్ అయ్యి ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేసి వచ్చిందాక లేటర్ పిక్ చేసుకొని కమ్ బ్యాక్ అనమాట. బట్ రైట్ నౌ ఏం చేస్తుంది, వీఆర్ జస్ట్ యూజింగ్ సమ్ టూల్. మనకి ఏ ఫుడ్ కావాలి, ఏ రెస్టారెంట్ కావాలి అనేది మనకి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ రెస్టారెంట్ కి రిక్వెస్ట్ వెళ్తుంది, వాళ్ళు ప్రిపేర్ చేసి దే సెండ్ బ్యాక్ టు us. This is what happening, right? See here team, ఆటోమేషన్ లో కూడా సేమ్ ఉంటుంది. మనము మెయిన్ ప్రాజెక్ట్ లో ఏ పర్టికులర్ స్టెప్స్ అయితే రన్ చేయాలనుకుంటున్నామో ఆ స్టెప్స్ అన్ని కూడా టూల్ కి ఇవ్వాలి. ఫస్ట్ టూల్ కి న్యాచురల్ గా వెబ్ అప్లికేషన్ ని డైరెక్ట్ గా రికగ్నైజ్ చేయదు, అర్థం చేసుకోదు. సో ఇవి రెండు డిఫరెంట్ లాంగ్వేజెస్ తో కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. సో ఈ అప్లికేషన్ లో ఇక్కడ లాగిన్ ఉంది, ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఉంది, ఇక్కడ పాస్వర్డ్ ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనమే ఇవ్వాలి. ఎలా ఇస్తాము అంటే ఈ ఎలిమెంట్స్ కి సంబంధించిన ప్రాపర్టీస్ ని క్యాప్చర్ చేస్తాం. అది ఎలా అనేది చూపిస్తాం. ఈ పర్టికులర్ యూఐటి ఈ యూజర్ ఇంటర్ఫేస్ కనిపించడానికి మనకి డెవలపర్స్ అనే వాళ్ళు HTML కోడ్ అండ్ జావా స్క్రిప్ట్ యాక్షన్స్ పర్ఫామ్ చేయడానికి బిల్డ్ చేస్తారు. ఐ థింక్ నా దగ్గర DOM స్ట్రక్చర్ ఇమేజ్ ఉంది, లెట్ మీ షో యూ దాట్. టెక్నికల్ టర్మ్ లో DOM అంటారు, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అన్నమాట. HTML కోడ్ మనకి బ్రౌజర్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి DOM స్ట్రక్చర్ లా కనిపిస్తుంది. ఈ DOM స్ట్రక్చర్ ని మనం రికగ్నైజ్ చేసి అండ్ ఎలిమెంట్స్ ని ఐడెంటిఫై చేసి దెన్ వి యూస్ టు పర్ఫార్మ్ సమ్ యాక్షన్స్ ఆన్ దట్. దానిపైన మనం కొన్ని యాక్షన్స్ అనేవి పర్ఫార్మ్ చేస్తాం. యా, let me show you here. Is everyone able to see the code? Yes, Anusha. ఓకే, ఎవరైతే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఉంటారో టీమ్ ఇక్కడ డెవలపర్స్ ని టెస్టర్స్ ని ఇవన్నీ ఎందుకు అంటే ఆటోమేషన్ లో వర్క్ చేస్తున్న వాళ్ళకి బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. అది ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ పైన. అంటే HTML ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తారు, టైటిల్స్ ఎందుకు, బాడీ ఎందుకు, ఈ ట్యాగ్స్ పైన కొంచెం అండర్స్టాండింగ్ ఉండాలి. ఓకే,
ఎవరైతే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఉంటారో ద ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ద బిల్ ద కోడ్ ఇన్ హెచ్టిఎంఎల్. ఇవన్నీ కూడా హెచ్టిఎంఎల్ అనమాట. హెచ్టిఎంఎల్ హెడర్ టైటిల్. సో వాళ్ళు ఇక్కడ టైటిల్ అని ఇక్కడ పాస్ చేశారు కాబట్టి మనకి ఇక్కడ వెబ్ అప్లికేషన్ లో టైటిల్ లా కనిపిస్తుంది. సో ఆఫ్టర్ దట్ దే జస్ట్ యూస్డ్ హియర్ హలో స్టూడెంట్స్. సో ఇఫ్ యూ కమ్ హియర్ టి మనకి ఇక్కడ హలో స్టూడెంట్స్ అండ్ వెల్కమ్ టు ద డామ్ ట్యుటోరియల్ అని కనిపిస్తుంది. ఈ వెబ్ టైటిల్ వచ్చేసి ఏంటి అంటే బ్రౌజర్ యొక్క టైటిల్ అనమాట. ఇక్కడ ఏ టైటిల్ ఉండాలి అనేది ఈ టైటిల్ డిసైడ్ చేస్తుంది. ఓకే, సో యూజర్స్ అందరికీ డెవలప్మెంట్ నాలెడ్జ్ అవసరం లేదండి. సో ఎండ్ యూజర్స్ ఎవరైతే అప్లికేషన్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఓన్లీ అప్లికేషన్ లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ని బేస్ చేసుకొని యూజ్ చేస్తారు. లైక్ అస్ మనము అమెజాన్, మింత్రా అండ్ ఈ కామర్స్ అప్లికేషన్, స్విగ్గీస్ ఇవన్నీ మనం ఎలా యూజ్ చేస్తున్నాము అలానే ఎండ్ యూజర్స్ కూడా యూజ్ చేస్తారు. బట్ అవన్నీ మనకి లైవ్ లో ఉన్నాయంటే ఆల్రెడీ డెవలప్మెంట్ టెస్టింగ్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి అని మీన్. ఓకే, సో ఇది టీమ్ మన వెబ్ అప్లికేషన్. ఎజ్యూమ్ ఇది ఒక చిన్న వెబ్ అప్లికేషన్ అనుకున్నాం. డెవలపర్ వచ్చేసి మనకి హెచ్టిఎంఎల్ కోడ్ ఇలా బిల్డ్ చేశారు. మనం ఈ అప్లికేషన్ ని ఇన్స్పెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే డామ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. సో డామ్ స్ట్రక్చర్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనమాట. మీకు డైరెక్ట్ లైవ్ లో అప్లికేషన్ లో చూపిస్తాను చూడండి. Go back to the browser, right click on here. వెబ్ అప్లికేషన్స్ పైన రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు మనకి ఇన్స్పెక్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. రైట్ క్లిక్. Why I'm not able to perform any action? Yeah. సో టీమ్ జస్ట్ రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇన్స్పెక్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇన్స్పెక్ట్ చేస్తుంది. ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎలిమెంట్ సెక్షన్ లో ఇక్కడ ఎలిమెంట్ సెక్షన్ ఉంటుంది. ఈ ఎలిమెంట్ సెక్షన్ లో మనకి కంప్లీట్ హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అనేది ఒక డాక్యుమెంట్ లాగా కనిపిస్తుంది. అంటే ట్రీ స్ట్రక్చర్ లాగా కనిపిస్తుంది. మీరు ఇలా స్క్రోల్ అప్ చేశారు అనుకోండి. ఆర్ యూ గైస్ ఏబుల్ టు సీ డామ్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ టైప్ హెచ్టిఎంఎల్ ఆప్షన్ కనిపిస్తుంది. Yes, Anushka. సో ఇది మొత్తం హెచ్టిఎంఎల్ బాడీ అన్నమాట. మనం హెచ్టిఎంఎల్ దగ్గర హైలైట్ చేసినప్పుడు చూడండి ఎంటైర్ వెబ్ అప్లికేషన్ హైలైట్ అవుతుంది. ఈ హెచ్టిఎంఎల్ లో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి హెడర్, అనదర్ వన్ ఇస్ బాడీ. మెయిన్ లాజిక్ మొత్తం కూడా బాడీలోనే ఉంటుంది. ఓకే, సో ఈ ట్యాగ్స్ ఇనిషియల్ గా ఉన్న ఈ ట్యాగ్స్ కన్సిడర్ చేయండి. బాడీలో మనకి డిఫరెంట్ ట్యాగ్స్ ఉన్నాయి. స్టైల్ అని, డివ్ అని, స్క్రిప్ట్ అని చాలా ట్యాగ్స్ ఉన్నాయి. ఒక డివ్ ట్యాగ్ తీసుకున్నారు. ఈ డివ్ ట్యాగ్ ఎందుకు అంటే స్క్రీన్ లో మనకి 12 ఏరియాస్ ఉంటాయి. స్ప్లిటర్ కోసం యూజ్ చేస్తారు. సో నేను డివ్ మూవ్ చేసే కొలది మీకు డివ్ అనేది కనిపిస్తుంటుంది. వాట్ ఎగ్జాక్ట్లీ దే బిల్డ్ హియర్. ఈచ్ డివ్ కి సంబంధించిన కోడ్ హైలైటెడ్ ఏరియా అనేది ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. కొన్ని ట్యాగ్స్ యూజ్ చేసుకొని డెవలప్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మన జాబ్ ఏంటంటే ఇక్కడ ఏవైతే ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయో ఈ ఎలిమెంట్స్ ని రికగ్నైజ్ చేయాలి. అంటే యూనిక్ గా ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ప్రాపర్టీస్ అన్నమాట. బ్యాక్ అండ్ హెచ్టిఎంఎల్ లో ట్యాగ్స్ ఉంటాయి కదా, ఈ ట్యాగ్స్, ఈ క్లాస్ నేమ్ అండ్ ఇన్నర్ టెక్స్ట్, ఈ టెక్స్ట్ ని బేస్ చేసుకొని ఈ పర్టిక్యులర్ లాగిన్ ని రికగ్నైజ్ చేయాలి. ఇలా రికగ్నైజ్ చేయాలి అంటే రియల్ సెలీనా మదర్ లాంగ్వేజెస్ లో అయితే సిఎస్ఎస్ పాత్, ఎక్స్ పాత్ లో చాలా కేటగిరీ ఉన్నాయండి. చైల్డ్ అని చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఎక్స్ పాత్ ఇవి రాస్తాం, మాన్యువల్ గా రాయాలి. మాన్యువల్ గా ఎలా రాస్తారు అనుష అంటే లెట్ మీ షో యూ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ నేను ఒక క్లాస్ నేమ్ తీసుకుంటున్నాను. కంట్రోల్ ఎఫ్. ఎప్పుడైతే కంట్రోల్ ఎఫ్ అని మనం ఇస్తామో బ్రౌజర్ లో ఇక్కడ రైట్ లాస్ట్ లో ఒక టెక్స్ట్ బాక్స్ యాడ్ అవుతుంది. ఫైండ్ బై స్ట్రింగ్ సెలెక్టర్ ఎక్స్ పాత్ అని ఉంటుంది. అంటే ఏదైనా ఒక రికగ్నైజేషన్ తీసుకొని ఐడెంటిఫై చేయండి అని చెప్తాను. నా వాట్ ఐఎమ్ డూయింగ్ నా క్లాస్ తీసుకుంటున్నానండి. ఐఎమ్ జస్ట్ యూజింగ్ ద క్లాస్. సి హియర్ టీమ్, ఎప్పుడైతే నేను సిఎస్ఎస్ ఎక్స్పర్ట్ ఇక్కడ డిఫైన్ చేశానో ఆటోమేటిక్ గా రైట్ సైడ్ 1 out of 1 అని కనిపించింది. రైట్ టీమ్, మీరు రాసిన ఎక్స్ పాత్, సిఎస్ఎస్ పాత్ ఎప్పుడు యూనిక్ గా ఉంది అని మనకి రికగ్నైజేషన్ వస్తుంది అంటే ఇక్కడ 1 out of 1. 1 out of 1 అంటే మనం రాసిన కోడ్ అనేది పర్ఫెక్ట్లీ యూనిక్ వన్. పాయింట్ అర్థమైంది?
ఎందుకు ఇలా రాయాలి అంటే మనము వెబ్ అప్లికేషన్స్ లో ఏదైనా వెరిఫికేషన్ చేయాలి అని చెప్పాలి అన్న, క్లిక్ ఆపరేషన్ చేయాలి, టెక్స్ట్ ఎంటర్ చేయాలి, సమ్ వాల్యూస్ సెలెక్ట్ చేయాలి అన్న మనకు ఆ వాల్యూస్ కి సంబంధించిన అడ్రసెస్ కావాలి. అడ్రసెస్ అంటే ఆ ఎలిమెంట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నమాట. ఆ ఎలిమెంట్ ని ఎలా రికగ్నైజ్ చేస్తాము అంటే వెబ్ అప్లికేషన్ ని ఇలా ఇన్స్పెక్ట్ చేసుకొని అండ్ ఎలిమెంట్స్ లోకి వెళ్ళి ఏ ప్రాపర్టీస్ డిజైన్ చేశారు, ఏంటి ట్యాగ్స్ ఏంటి అండ్ క్లాస్ నేమ్ అనేది ఒక ప్రాపర్టీ, క్లాస్ నేమ్ రిఫరెన్స్ గా తీసుకొని రికగ్నైజ్ చేస్తే ఇది యూనిక్ గా ఉంది అని. టీమ్ అప్ టు హియర్ క్లియర్? Yes, Anusha. ఓకే, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద మెయిన్ పాయింట్. సో ఎందుకు రికగ్నైజ్ చేయాలి అనే పాయింట్ మనకు అర్థమైంది. ఇప్పుడు ఏం చేద్దామంటే సెలీనియం అదర్ లాంగ్వేజెస్ లో ఏమవుతుందంటే మనం మాన్యువల్ గా ఈచ్ ఎలిమెంట్ ని యూనిక్ గా రికగ్నైజ్ చేయాలి ఆర్ యూనిక్ గా ఎక్స్పాత్ మేక్ ఈచ్ ఎలిమెంట్ యూనిక్ యూజింగ్ ఎక్స్పాత్ ఆర్ సిఎస్ఎస్. ఎక్స్పాత్ కానీ సిఎస్ఎస్ పాత్ కానీ యూజ్ చేసుకొని మనం యూనిక్ గా చెయ్యాలి. చెయ్యాలి అంటే ఇదిగో ఈ విధంగా మనం ఇన్స్పెక్ట్ చేసి ఎక్స్పాత్ లో ఇక్కడ ఇక్కడ పాసిబిలిటీస్ చెక్ చేసుకొని కాపీ చేసుకొని ఇలా కోడ్ రాస్తే అప్పుడు మనకి అది యూనిక్ గా ఉందా లేదా అనేది చూపిస్తుంది. ఓకే, నాట్ ఓన్లీ సెలీనియం టీమ్, మీరు ఏ ఆటోమేషన్ టూల్స్ కి వెళ్ళినా లైక్ టోస్కాక్ వెళ్ళినా ఆర్ వర్క్ డే ఆర్ యూఎఫ్టీ ఆర్ ర్యాప్డ్ కుకుంబర్ ఫ్రేమ్వర్క్స్, ఏ పర్టికులర్ టెస్ట్ ఆటోమేషన్ కి వెళ్ళినా మనకు ఆబ్జెక్ట్ రిపాజిటరీస్ ఉంటాయి, లొకేటర్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అక్కడ మెయింటైన్ చేస్తాం. ఓకే, బట్ సెలీనియం ప్లే రైట్ లో ఏమైందంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు బిట్ అడ్వాన్స్ అంటే ఆటోమేషన్ టెస్టర్ యొక్క వర్క్ ప్రెజర్ అనేది తగ్గించడానికి ఇలా మనం ఎక్స్ పాత్ సిఎస్ఎస్ పాత్ రాసే పని లేకుండా డైరెక్ట్ గా ఇన్బిల్ట్ లొకేటర్స్ ఇచ్చారు. ఇన్బిల్ట్ లొకేటర్స్. సో అనుష మరి ఎక్స్పాత్ సిఎస్ఎస్ పాత్ రాయాల్సిన అవసరం లేదా అంటే లేదండి, డైరెక్ట్ గా మనకి ఇన్బిల్ట్ లొకేటర్స్ ఉంటాయి ప్లే రైట్ లో. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అన్నమాట. సో ఈ ఇన్బిల్ట్ లొకేటర్స్ ని యూజ్ చేసుకొని ఎలిమెంట్స్ ని మనం రికగ్నైజ్ చేయొచ్చు ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. ఏంటి సో ఏమేమి ఇన్బిల్ట్ లొకేటర్స్ ఉన్నవి, అది ఎలా ఉంటాయి అనేది చెప్తాను. ఫస్ట్ గెట్ బై రోల్, ఇది వన్ ఆఫ్ ది ఇన్బిల్ట్ లొకేటర్. నెక్స్ట్ వన్ గెట్ బై ప్లేస్ హోల్డర్. నెక్స్ట్ గెట్ బై టెక్స్ట్, సో టెక్స్ట్ బేస్ చేసుకొని తీసుకోవడం. నెక్స్ట్ గెట్ బై లేబుల్, గెట్ బై రోల్. నెక్స్ట్ లొకేటర్. సో సి హియర్ టీమ్, ఈ లొకేటర్ వచ్చేసి ప్లే రైట్ లో కూడా సిఎస్ఎస్ ఎక్స్పాత్ యూజ్ చేస్తారు. సో సిఎస్ఎస్ కి ఎక్స్పాత్ కి లొకేటర్ అనే ఆప్షన్ యూజ్ చేస్తారు. రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ డైరెక్ట్ ఇన్బిల్ట్ లొకేటర్స్ అన్నమాట. ఈ ఇన్బిల్ట్ లొకేటర్స్ లో మనము ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ ని పాస్ చేసి రికగ్నైజ్ చేయొచ్చు. ఓకే, టు హియర్ క్లియర్? Yes, Anusha. Very good. So the next point is here, team. It's very, very important. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మీరు ఇప్పటి వరకు మాన్యువల్ టెస్టింగ్ లో వర్క్ చేశారు కాబట్టి మేబీ మీరు రికగ్నైజ్ చేసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో యాజ్ ఎ ట్రైనర్ టీమ్ ఇట్స్ మై జాబ్ టు ఎక్స్ప్లెయిన్ ద థింగ్స్. నౌ ఆటోమేషన్ టెస్టర్ గా మనం ఫస్ట్ రికగ్నైజ్ చేయాల్సింది ఏంటి అంటే టైప్ ఆఫ్ కంట్రోల్. టైప్ ఆఫ్ కంట్రోల్స్ అంటాం కంటే ఎలిమెంట్స్, టైప్ ఆఫ్ ఎలిమెంట్స్, ఎలిమెంట్స్ కి సంబంధించిన టైప్స్ అంటే ఏమేం టైప్స్ ఉంటాయి, ఎన్ని కేటగిరీస్ ఉంటాయి. సో ఇందులో 2 కేటగిరీస్ ఉంటాయి, ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్ అండ్ నాన్ ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్. ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్ అండ్ నాన్ ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్. అసలు ఇంటరాక్టివ్ ఎలిమెంట్ అంటే ఏంటి, నాన్ ఇంటరాక్టివ్ ఎలిమెంట్ అంటే ఏంటి చూద్దాం. ఓకే, ఆరెంజ్ హెచ్ఆర్ఎం చూద్దాం. ఈ పర్టిక్యులర్ హెచ్ఆర్ఎం లో ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి మనకి? Login, username, password.
లాగిన్ అనేది ఏంటి, దాని యొక్క టైప్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మన టెక్స్ట్ అనుకుందాం. టెస్ట్ ఓకే, యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా టెక్స్ట్. ఇక్కడ టెక్స్ట్ కనిపిస్తుంది, యూజర్ నేమ్ అనేది ఏంటి ఇక్కడ? టెస్ట్ లేబుల్. ఓకే, సరే ఇదేంటి, ఇక్కడ ఉన్న యూజర్ నేమ్ ఏంటి? టెక్స్ట్ బాక్స్ టెక్స్ట్ బాక్స్. ఈ పాస్వర్డ్ ఏంటి? ఇది లేబుల్. లేబుల్ ఇక్కడ పాస్వర్డ్ ఏంటి? ఇట్ ఈస్ ఏ బాక్స్ టెక్స్ట్ బాక్స్. సో లాగిన్ అనేది లింక్ బటన్ బటన్. బటన్స్ మనకి ఇలా కలర్ లో హైలైట్ అవుతాయి. ఓకే, సరే ఫర్గట్ యువర్ పాస్వర్డ్ అనేది టెక్స్ట్ లేబుల్ లింక్ ఫర్గట్ పాస్వర్డ్ బటన్ లింక్ లింక్. ఫర్గట్ పాస్వర్డ్ ఏంటి? లింక్. ఇక్కడ లాస్ట్ లో ఆరెంజ్ హెచ్ఆర్ఎం ఐఎన్సి అని ఉంది కదా, ఇదేంటి? లింక్ దిస్ ఈజ్ ఆల్సో లింక్. ఓకే, ఈ కంట్రోల్స్ క్లియర్ కదా. మరి ఇదేంటి? లోగో లోగో. లోగో అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ ఇమేజ్ ఇమేజ్. వాట్ ఈస్ దిస్ వన్ టీమ్? ఇమేజ్ కమాండ్. అర్థమైందా? Now, let me open another application. Okay, I'll just open another application. And direct live applications ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఈ లైవ్ అప్లికేషన్స్ లో మీకు ఏ టైప్ ఆఫ్ కంట్రోల్స్ కనిపిస్తున్నాయి? సరే ఇదేంటి? సర్చ్ అనేది టెక్స్ట్ బాక్స్, రైట్? ఎస్ ఈ లాస్ట్ లో సర్చ్ ఐకాన్ ఉంది, ఇదేంటి? బటన్ సే బటన్. వాట్ అబౌట్ ఆల్? ఆల్ అనేది ఏంటి? డ్రాప్ డౌన్ ఆల్ అనేది ఏంటి? డ్రాప్ డౌన్. సో ఇది డ్రాప్ డౌన్ అన్నమాట. మరి ఇవన్నీ ఫ్రెష్, ఎంఎక్స్ ప్లేయర్, సెల్, బెస్ట్ సెల్లర్, టుడేస్ డీల్స్, ప్రైమ్, మొబైల్ నెంబర్, న్యూ రిలీజ్, ఇవన్నీ ఏంటి? లింక్స్. మెనూ బార్ లింక్స్ జస్ట్ టైప్ అడుగుతున్నాను, అవి మెనూ బార్స్, అడ్రస్ బార్స్ కాదు, జస్ట్ టైప్స్ చెప్పండి. ఓకే, నా దిస్ వచ్చి ఓన్లీ టెక్స్ట్ టీమ్. ఇమేజెస్, లెట్ మీ గో వన్ ఏరియా. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు వన్ లొకేషన్. వాట్ ఆర్ దిస్? ఫ్రీ షిప్పింగ్ అని ఉంది కదా, ఇక్కడ ఏంటిది? చెక్ బాక్సెస్. ఓకే, ఇదేంటి? సంథింగ్ రేంజ్ అడ్జస్ట్ చేసే ఏరియా టీమ్, మనకి అది ఇంటరాక్టివ్ కంట్రోల్స్ కాదు. అండ్ ఇది వచ్చేసి సైన్ ఇన్ బటన్. సో నేను ఈ పాయింట్స్ ఎందుకు హైలైట్ చేస్తున్నాను అంటే, మీరు ఆటోమేషన్ లో వర్క్ చేసేటప్పుడు ఎలిమెంట్ రికగ్నైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అంటే లింక్స్, ఇమేజెస్, టెక్స్ట్ బాక్సెస్, చెక్ బాక్సెస్, అండ్ రేడియో బటన్స్, టేబుల్స్, డ్రాప్ డౌన్స్. ఏమైనా టైప్స్ ఉంటాయా? I think all I covered. Links, image, text box, radio button, tables, and I think all are covered. ఇవన్నీ కూడా ఇంటరాక్టివ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇంటరాక్టివ్ కంట్రోల్స్ పైన మేజర్లీ వి పర్ఫార్మ్ సమ్ యాక్షన్స్. క్లిక్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తాం, లేదా టెక్స్ట్ అనేది పాస్ చేస్తాం. ఓకే, లింక్స్ ని రిప్రజెంట్ చేయడానికి HTML లో యూజ్ చేసే ట్యాగ్ ఏంటి? ఆ ట్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ మనకి ఫర్గట్ పాస్వర్డ్ అనేది లింక్. If you inspect this one team, expand it, forget password ని రిప్రజెంట్ చేయడానికి ఇక్కడ యూజ్ చేసిన ట్యాగ్ ఏంటి? P ట్యాగ్. వాట్ ఈస్ దిస్? P ట్యాగ్. P అంటే పారాగ్రాఫ్ ట్యాగ్ అని మీనింగ్. ఓకే, ఓకే, సరే అమెజాన్ లో చెక్ చేద్దాం. అమెజాన్ లో చాలా హైపర్ లింక్స్ ఉన్నాయి కదా. సరే టుడేస్ డీల్స్ చూద్దాం. ఈ టుడేస్ డీల్స్ రిప్రజెంట్ చేయడానికి మేజర్ గా యూజ్ చేసిన ట్యాగ్ ఏంటి ఇక్కడ? ఏ ట్యాగ్. వాట్ ఈస్ ద ట్యాగ్ హియర్? ఏ ట్యాగ్. సో టీమ్ HTML లో మేజర్ గా హైపర్ లింక్స్ ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే ట్యాగ్ వచ్చేసి ఏ ట్యాగ్ యూజ్ చేస్తారు? ఏ ట్యాగ్. ఏ అనేది ఇంటరాక్టివ్ కంట్రోల్. నాన్ ఇంటరాక్టివ్ కంట్రోల్స్ నేను తర్వాత చెప్తాను. ఇమేజెస్ కి టీమ్ డైరెక్ట్ గా ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేస్తారు. టెక్స్ట్ బాక్సెస్ కి ఇన్పుట్ ట్యాగ్స్ ఉంటాయి. చెక్ బాక్స్ కి వచ్చేసి ఇన్పుట్ ట్యాగ్,
అలాంగ్ విత్ దట్ టైప్ ఉంటుంది. చెక్ బాక్స్ అయితే చెక్ బాక్స్, రేడియో బటన్ అయితే రేడియో బటన్ అని చెప్పేసి వాటికి సంబంధించిన టైప్ ఉంటుంది. రేడియో బటన్ కి సిమిలర్ ఉంటుంది. రేడియో చెక్ బాక్స్ కి బదులు రేడియో బటన్ ఉంటుంది. నేను ఇవన్నీ మీకు చూపిస్తాను. టేబుల్స్ కి వచ్చేసి టీమ్ డైరెక్ట్ గా టేబుల్ ట్యాగ్ ఉంటుంది. టేబుల్స్ కి వచ్చేసి డైరెక్ట్ టేబుల్ ట్యాగ్ ఉంటుంది. డ్రాప్ డౌన్స్ కి వచ్చేసి డైరెక్ట్ గా సెలెక్ట్ అండ్ ఆప్షన్ ట్యాగ్స్ ఉంటాయి. ఇవి డైరెక్ట్ ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్ అండి. వీటిపైన మనం డైరెక్ట్ యాక్టివిటీస్ అనేవి, యాక్షన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. ఈ ట్యాగ్స్ నేను చూపిస్తాను. ఆల్రెడీ హైపర్ లింక్స్ చూసాము. లెట్ మీ షో యూ ఫర్ ద ఇమేజ్ ట్యాగ్. సరే, ఇక్కడ లోగో ఉంది కదా, లెట్ మీ షో యూ దిస్ లోగో. లోగో కే ట్యాగ్ డిజైన్ చేశారండి ఇక్కడ. ఎవ్రీవన్ ఏబుల్ టు సీ ట్యాగ్ Image. వాట్ ఈస్ ద ట్యాగ్ హియర్? Image. ఇమేజ్ ట్యాగ్. అనుష, టెక్స్ట్ బాక్సెస్ చూద్దాం. రేడియో బటన్ బోత్ ఆర్ సేమా? నో అండి, డోంట్ కంపేర్ దోస్ థింగ్స్. ఐ థింక్ నేను ఇక్కడ బటన్ యాడ్ చేయలేదు కదా, అదే అందుకే డౌట్ వచ్చి. బటన్ ఉంటుంది. సో బటన్ కి బటన్ ట్యాగే ఉంటుంది డైరెక్ట్ గా. ఓకే, నా టెక్స్ట్ బాక్స్ ఉంది కదా ఇక్కడ, ఇన్పుట్ యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్. ఇక్కడ ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్ ట్యాగ్ ఏంటి? ఎవ్రీవన్ ఏబుల్ టు సీ ఇన్పుట్ ట్యాగ్. Input. ఇన్పుట్ ట్యాగ్ కనిపిస్తుందా? టెస్ట్ కూడా Very సేమ్ ఉంటుందా? Hmm? టెస్ట్ బ్లూ కలర్ లో హైలైట్ అయింది ఇన్పుట్ ట్యాగ్ అండి. సారీ టీమ్, యు ఆర్ సేయింగ్ సంథింగ్. సేమ్ టెస్ట్ కూడా ఇన్పుట్ ట్యాగ్ అని ఉంటుందా? ఓన్లీ టెస్ట్. టెక్స్ట్ కి లేబుల్స్ ఉంటాయి, లేదు అంటే నాన్ ఇంటరాక్టివ్ కంట్రోల్ ఉంటుంది. చూపిస్తాను అది కానీ. నా హియర్ చెక్ బాక్సెస్ టీమ్. సరే, మనకి అమెజాన్ సైట్ లో ఉన్నాయి కదా చెక్ బాక్సెస్. లెట్స్ కమ్ డౌన్. ఫ్రీ షిప్పింగ్ చెక్ బాక్స్ అబ్జర్వ్ చేశారా? ఇన్పుట్ టు టైప్ కాంబినేషన్ ఉంది. ఏబుల్ టు సీ దట్? Yes. ఇన్పుట్ టైప్ కాంబినేషన్స్ ఉంటది. చెక్ బాక్సెస్ కి ఇన్పుట్ ట్యాగే ఉంటది, బట్ టైప్ ఉంటది. ఓకే, ఈవెన్ రేడియో బటన్స్ కి కానీ సేమ్ ఉంటది. టేబుల్స్ చూపిస్తాను. డ్రాప్ డౌన్స్ ఆల్రెడీ అమెజాన్ లో ఉంది. లెట్ మీ షో యూ దాట్. డ్రాప్ డౌన్. యా, హోమ్ కిచెన్స్. ఆర్ యూ గైస్ ఏబుల్ టు సీ? సెలెక్ట్ అండ్ ఆప్షన్ ట్యాగ్ కాంబినేషన్ ఉంది. జస్ట్ ట్యాగ్స్ వరకే అబ్జర్వ్ చేయండి, ఇంకేం అబ్జర్వ్ చేయకండి. ఓకే, నేను సినారియోస్ చెప్పేటప్పుడు క్లియర్ గా చెప్తాను. ఇక్కడ సెలెక్ట్ ట్యాగ్ కనిపిస్తుంది, Yes, Anusha. ఆప్షన్ ట్యాగ్ కనిపిస్తుందా? Hmm. అంటే డైరెక్ట్ మనం డ్రాప్ డౌన్స్ ని హ్యాండిల్ చేసేటప్పుడు ఇలా సెలెక్ట్ ఆప్షన్ కాంబినేషన్ ఉంది అనుకోండి, డైరెక్ట్ గా మనం హ్యాండిల్ చేయొచ్చు. అంటే కాంప్లికేటెడ్ లాజిక్ ఏం రాయాల్సిన అవసరం ఉండదు. ఓకే, లాస్ట్ బటన్స్ కదా. ఆరెంజ్ హెచ్ఆర్ఎం లో బటన్ ఉంది, లాగిన్ బటన్. ఇఫ్ యూ కమ్ టు ద హియర్, ఆర్ యూ గైస్ ఏబుల్ టు సీ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ట్యాగ్ హియర్? Button tag. What is the name of the tag? Button. Two more things are left. What is that? Drop downs add చేసాము. రేడియో బటన్ టేబుల్ కదా. Let me check. Is there any radio buttons over here? Maximum ఉంటాయండి రేడియో బటన్స్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ, ఇక్కడ ఉన్నాయి, అబ్జర్వ్ చేశారా రేడియో బటన్స్? డిపార్ట్మెంట్స్ లో లెఫ్ట్ సైడ్. ఆర్ యు ఏబుల్ టు సీ దీస్ రేడియో బటన్స్? ఎస్. సో ఈ రేడియో బటన్స్ యొక్క టైప్ వచ్చేసి ఇన్పుట్ ట్యాగే ఉంటుంది, బట్ టైప్ వచ్చేసి రేడియో ఉంటుంది, సిమిలర్ టు చెక్ బాక్సెస్ అనమాట. ప్లీజ్ కీప్ ఇన్ మ్యూట్, గెటింగ్ అ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ టేబుల్ ట్యాగ్స్. లెట్ మీ ఫైండ్, ఇస్ దేర్ ఎనీ టేబుల్ ట్యాగ్ ఓవర్ హియర్? There is no tables. Okay,
ఆరెంజ్ హెచ్ఆర్ఎం లాగిన్ అయిన తర్వాత టేబుల్స్ ఉంటాయి. టేబుల్ ట్యాగ్స్ నేను చూపిస్తాను. అదర్వైజ్ వేరే అప్లికేషన్స్ తీసుకుంటున్నా అంటే టు షో యూ ద ట్యాగ్ కేటగిరీస్. సో మీరు ఎలిమెంట్ ని చూసిన వెంటనే రికగ్నైజ్ చేయాలి. ఇది వచ్చేసి ఏ టైప్ ఆఫ్ కంట్రోల్ అంటే బటనా, లింకా, హైపర్ లింకా, లేదు అంటే నాన్ ఇంటరాక్టివ్ కంట్రోల్స్. సో సీ హియర్ దిస్ ఈస్ అ టేబుల్ అన్నమాట. ఇఫ్ యూ ట్రాన్స్లేట్ అండ్ ఇన్స్పెక్ట్ దిస్ ఎలిమెంట్ మీకు ఇక్కడ టేబుల్ ట్యాగ్స్ కనిపిస్తాయి. ఎవ్రీ వన్ ఏబుల్ టు సీ Yes, yes. టేబుల్ అండ్ హెడర్ ట్యాగ్, టీ హెడ్, టీ బాడీ ఇట్లా కనిపిస్తాయి ట్యాగ్స్. ఇది టేబుల్ ట్యాగ్. టీమ్ ఇవన్నీ కూడా ఇంటరాక్టివ్ కంట్రోల్స్. అంటే మనం మేజర్ గా వెబ్ అప్లికేషన్స్ లో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇంటరాక్ట్ అయ్యే ఎలిమెంట్స్ టైప్స్ అన్నమాట ఇవి. సో మనకి మోస్ట్ ఆఫ్ ది ఛాలెంజెస్ ఇంటరాక్టివ్ కంట్రోల్స్ తో ఏం ఉండవు. మాక్సిమం మనం ఫ్రీగా వాక్ చేయొచ్చు వితౌట్ ఎనీ కాంప్లికేటెడ్ లాజిక్. బట్ వెన్ యూ కమ్ అక్రాస్ నాన్ ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్ పైన కూడా మనం యాక్షన్స్ పర్ఫామ్ చేస్తాం టీమ్. బట్ మేబీ దే బిల్డ్ విత్ అదర్ ట్యాగ్స్ అంటే ఏంటి, ఏదర్ div ట్యాగ్ ఆర్ స్పాన్ ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్ ఆర్ one more tag is there, li tag, ul tag, h1 tag, h2 tag, h3 tag. సో ఇవన్నీ కూడా నాన్ ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్ కిందకు వస్తాయండి. ఇంటరాక్టివ్ లో వన్ మోర్ ట్యాగ్ మిస్ అయింది, దట్ ఈస్ ఎ లేబుల్ ట్యాగ్. లేబుల్ ట్యాగ్ ని డైరెక్ట్ లేబుల్ రిప్రజెంటేషన్ తో ఇస్తాం, అది ఇంటరాక్టివ్. లెట్ మీ చెక్ వాట్ ఈస్ ద ట్యాగ్ హియర్. See here, లేబుల్ కనిపిస్తుందా? Yes, sir. లేబుల్ ట్యాగ్స్ కి డైరెక్ట్ లేబుల్ అనే ఉంటుంది ట్యాగ్. వీటి యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అన్నమాట. మనకి వెబ్ అప్లికేషన్ లో దేనికి సంబంధించింది అనేది ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. ఈ నాన్ ఇంటరాక్టివ్ ట్యాగ్స్ అంటే ఏంటి అంటే మీరు ఇలా స్క్రోల్ చేశారనుకోండి, HTML, టీ బాడీ, ఈ టీ బాడీ లోపల ఉన్న ఈ div ట్యాగ్స్, ఈచ్ ఏరియాలో div ట్యాగ్స్ కనిపిస్తున్నాయా? div and if you expand this one, image interactive, h5 tag. Are you guys able to see h5? h 1 digit నెంబర్ ఉంది అంటే అవన్నీ హెడర్ ట్యాగ్స్ అన్నమాట. h1, h2, h3, h5, h6 ఇలా. ఫార్మ్ ట్యాగ్ అండ్ ఇవన్నీ కూడా అనదర్ div ట్యాగ్స్ అండి. ఐ ట్యాగ్, ఇవన్నీ నాన్ ఇంటరాక్టివ్ కంట్రోల్స్ కిందకి వస్తాయి. వీటిపైన మనం యాక్షన్స్ పర్ఫామ్ చేస్తాము, బట్ ద కేటగిరీస్ డైరెక్ట్లీ నాట్ ఇంటరాక్టివ్. ఇట్ ఈస్ అ నాన్ ఇంటరాక్టివ్ టైప్ అన్నమాట. క్లియర్? చేశాను సార్. నాన్ ఇంటరాక్టివ్ అంత క్లియర్. ఈ ట్యాగ్స్ సరే, గుర్తు పెట్టుకోండి, మీకు ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు అర్థమవుతుంది. ఓకే, ఓకే. మాక్సిమం ఇంటరాక్ట్ ట్యాగ్స్ తో వర్క్ చేస్తాం. ఇన్ కేస్ ఈ ట్యాగ్స్ ఉన్నప్పుడు ఎలా వర్క్ చేస్తాం అనేది బోత్ ద ఏరియాస్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఆ టైంలో మీకు క్లారిటీ వస్తుంది. బట్ జస్ట్ నాలెడ్జ్ పర్పస్ కోసం, HTML నాలెడ్జ్ పర్పస్ కోసం, సో హైపర్ లింక్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఇమేజెస్ ఎలా ఉంటాయి, ఇవి కాకుండా వేరే ఏ ట్యాగ్ ఉన్నా అది నాన్ ఇంటరాక్టివ్ కిందకు వస్తుంది. ఓకే. టెర్మినాలజీ నాన్ ఇంటరాక్టివ్ అండి, బట్ వీటిపైన కూడా మనం యాక్షన్స్ పర్ఫామ్ చేస్తాము. ఓకే, ఈ టెక్స్ట్, ఈ వర్డ్స్ ఇవన్నీ స్టార్టింగ్ లో ఉంటే ఇవి నాన్ ఇంటరాక్టివ్, రైట్? Yeah. ఈ ఈ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయన్న, ఇంకా ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయంటే నాన్ ఇంటరాక్టివ్ రికగ్నైజ్ చేయండి. ఓకే, ఆ లేబుల్ ఇంటరాక్టివ్ కిందకి ఎందుకు వస్తుంది అంటే, మనం ఇంటరాక్టివ్ అంటే దాని యాక్షన్ పర్ఫామ్ చేయాలి కదా, లేబుల్ కి యాక్షన్ ఏమి ఉండదు కదా. లేబుల్ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ వెరిఫికేషన్ అండి, వెరిఫై చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, అది ఇంటరాక్టివ్ కిందే వస్తుందా? ఇక్కడ మనకి లేబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఈజీగా రికగ్నైజ్ చేయగలము ఇది లేబుల్ అని చెప్పేసి. గాట్ ఇట్? సింపుల్ గా మనకి UA లో కనిపించే అన్ని ఇంటరాక్టివ్ కింద కనిపించినవి. మాక్సిమం 60 to 70% ఇంటరాక్టివ్ ఉంటాయి, రెస్ట్ ఆఫ్ ది నాన్ ఇంటరాక్టివ్ ట్యాగ్స్ ఉంటాయి. క్లియర్? టీమ్ వీటి గురించి ఏంటి అంటే మీకు ఇది డే 1 కదా, ఇక్కడ క్లారిటీగా రాకపోయినా ఎగ్జాంపుల్స్ చేసేటప్పుడు క్లారిటీ వస్తుంది. Am I getting?
అన్వేష ఈ స్క్రిప్ట్ రాసేటప్పుడు ఈ హెచ్టిఎంఎల్ కోడ్స్ చెక్ చేసుకొని రాయాలి. ఈ ట్యాక్స్ ని బేస్ చేసుకొని ఈ ప్రాపర్టీస్ తీసుకొని రాయాల్సి ఉంటుంది. అందుకనే మీకు ఈ ట్యాక్స్ గురించి ఐడియా ఉండాలి. ఓకే. నా పాయింట్ అర్థమైందా? ఓకే. సో టీమ్ మేజర్ గా ప్లే రైట్ లో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం ఇన్స్పెక్ట్ చేసి రికగ్నైజ్ చేసి రాయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ డిఫాల్ట్ ఇన్బిల్ట్ లొకేటర్స్ ఉంటాయి. లైక్ గెట్ బై రోల్ అని, గెట్ బై ప్లేస్ హోల్డర్ అని, టెక్స్ట్ అని, లేబుల్ అని, రోల్ అని ఇక్కడ కనిపిస్తున్నాయా మీకు? ఎస్ అనుష. వీటిని యూస్ చేసుకొని డైరెక్ట్ యాక్సెస్ చేయొచ్చు. బట్ మరి ఈ ట్యాగ్స్ ఎప్పుడు అంటే ఈ ఎక్స్పాత్ సిఎస్ఎస్ పాత్ రాయాలి అంటే కంపల్సరీగా ఇన్స్పెక్ట్ చేయాలి, వెరిఫై చేయాలి, ప్రాపర్టీస్ క్యాప్చర్ చేయాలి, రాయాలి. వీటన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1 విత్ ఇన్ డీటెయిల్డ్. ఓకే. సో లెట్ us కమింగ్ టు ద లొకేటర్. సో టీమ్ వీటన్నిటిని లొకేటర్స్ అంటారు. వేటిని? ఈ లాగిన్ ఒక లొకేటర్, ఇది ఒక లొకేటర్, సో ఇవి ఒక లొకేటర్, ఇది ఒక లొకేటర్, ఇది ఒక లొకేటర్. అసలు లొకేటర్ అంటే ఏంటి అంటే వెబ్ పేజ్ లో ఉన్న ఎలిమెంట్ అన్నమాట. ఏదర్ టెక్స్ట్ బాక్స్ అవ్వచ్చు, బటన్ అవ్వచ్చు, లింక్ అవ్వచ్చు, ఏదైనా కానీ దాన్ని ఐడెంటిఫై చేసి దానిపైన యాక్షన్, ఏ యాక్షన్స్, క్లిక్కే కాదండి, క్లిక్, వెరిఫికేషన్, సెలెక్షన్ అండ్ టెక్స్ట్ ఎంటర్ చేయడం, ఈ యాక్టివిటీస్ అన్ని కూడా పర్ఫామ్ చేస్తుంది. ప్లే రైట్ కి చెప్తాము ఇక్కడ లొకేటర్ ఉంది, దాని యొక్క టైప్ వచ్చేసి టెక్స్ట్ బాక్స్, అక్కడికి వెళ్ళి టెక్స్ట్ ఫిల్ చేయమని చెప్తాం. ఇక్కడ లొకేటర్ ఉంది, దాని టైప్ వచ్చేసి లేబుల్, దీన్ని వెరిఫై చేయమని చెప్తాం. ఓకే. సో వీటిని ఐడెంటిఫై చేయాలి అంటే ఈ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు, ఇన్ డెప్త్ ఏం అవసరం లేదు. ఓకే. ఈ పర్టికులర్ డిస్కషన్ అయితే pretty much enough అండి మీకు ప్రాక్టీస్ చేయడానికి, ఎగ్జాంపుల్స్ చేయడానికి. ఓకే. సో ఇప్పుడు రెడీమేడ్ ఇన్బిల్ట్ లొకేటర్స్ గురించి చూద్దాం. సో ఇన్బిల్ట్ లొకేటర్స్ ఏంటి అంటే అవి రెడీమేడ్ అన్నమాట. సో మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. సో ఆటోమేషన్ టెస్టర్స్ దే ఆర్ స్పెండింగ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు రికగ్నైజ్ వన్ ఎలిమెంట్. సో మనకు ఆరెంజ్ హెచ్ఆర్ఎం లాగిన్ స్క్రీన్ లో అట్లీస్ట్ 4-5 కంట్రోల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈజీ అయిపోతుందండి. బట్ వెరీ హ్యూజ్ కైండ్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్ లో, ఈ కామర్స్ అప్లికేషన్స్ లో మనం వర్క్ చేసేటప్పుడు ఏదైనా ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్ ని రికగ్నైజ్ చేయాలి అంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. చాలా టైం పడుతుంది. ఆ టైం ని రెడ్యూస్ చేయడానికి మైక్రోసాఫ్ట్ టీమ్ వాళ్ళు ఏం చేశారు అంటే, సో ఈవెన్ ఆటోమేషన్ టెస్టర్ అయినా ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా జస్ట్ వాళ్ళు డైరెక్ట్ గా కొన్ని ఇన్బిల్ట్ లొకేటర్స్ ఇచ్చారు. ఈ లొకేటర్స్ ని యూజ్ చేసుకొని కంట్రోల్స్ పైన డైరెక్ట్ యాక్షన్ అయితే పర్ఫామ్ చేయొచ్చు. అది ఎలా అనేది చూద్దాం. ఓకే. నా లెట్స్ గెట్ ఇన్ టు ద కోడ్. ఆల్రెడీ మనం నిన్న సగం డెవలప్ చేసాం కదా. ఇప్పుడు ఐఎమ్ జస్ట్ బిల్డింగ్ హియర్. Enter the verify login page. Verify login screen. సో నేను ఏదైనా స్టేట్మెంట్స్ ని కమెంట్ చేయడానికి మనం ప్లే రైట్ లో ఇట్లా డబుల్ స్లాష్ యూజ్ చేస్తాము, లేదు అంటే స్లాష్ స్టార్, ఈ కాంబినేషన్ అయినా యూజ్ చేస్తాం. ఇలా కమెంట్ చేసింది ఎగ్జిక్యూషన్ లో పార్ట్ గా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఫస్ట్ పాయింట్. లెట్ us గో బ్యాక్ టు హియర్. వెబ్ పేజ్ కి వెళ్దాం. ఈ వెబ్ పేజ్ లో ఈ లాగిన్ అనే టెక్స్ట్ కి ఉన్న ట్యాగ్ ఏంటి? ఆర్ యూ గైస్ ఏబుల్ టు సీ ద లాగిన్ టెక్స్ట్ ట్యాగ్? H5 ట్యాగ్, హెడర్ ట్యాగ్. అంటే ఇది ఒక టెక్స్ట్ ఏనా? ఎస్. ఎస్ అనుష. ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే వి జస్ట్ డూ అ వెరిఫికేషన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ టెక్స్ట్. ఓకే. ఎలా చేయొచ్చు? డైరెక్ట్ ప్లే రైట్ కి వచ్చేసి పేజ్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి. పేజ్ డాట్ గెట్ బై టెక్స్ట్. నేను టెక్స్ట్ త్రూ గెట్ చేయాలనుకుంటున్నాను. ఏంటి గెట్ బై టెక్స్ట్? వాట్ ఈస్ ద వాల్యూ హియర్? డబల్ Login. లాగిన్. సో ఇక్కడ అవైట్ అవసరమా? ఇన్ కేస్ మీరు తెలియక అవైట్ పెట్టినా కూడా అవైట్ కింద 3 డాట్స్, ఏ కింద 3 డాట్స్ కనిపిస్తున్నాయా టీమ్? ఇది ఎలాంటి Yes, బ్యాక్ okay. అండ్ యాక్షన్ పర్ఫామ్ చేయట్లేదు. అవైట్ అవసరం లేదు. ఇన్ కేస్ ఇది అవసరం లేదు అని మనకి ఎలా తెలుస్తుంది అనుష అంటే ఇక్కడ ఏ కింద చూడండి 3 డాట్స్ కనిపిస్తాయి.
అవును. అలా ఉంది అంటే ఇక్కడ అవసరం లేదు అని మీనింగ్, రిమూవ్ చేసేయచ్చు మీరు. ఓకే. ఓకే, ఐ జస్ట్ మెన్షన్ ఓన్లీ లాగిన్. ఓకే, లాగిన్ వరకు తీసుకున్నాం, బట్ ఈ లాగిన్ ని వెరిఫై చేయాలి కదా. ఎస్, వెరిఫై చేయాలి కదా, ఇది ఉందా లేదా, టు హ్యావ్ సో అండ్ సో టెక్స్ట్ టు బి విజిబుల్, ఇది విజిబుల్ ఉందా ఏంటి అనేది మనం వెరిఫికేషన్ పర్ఫామ్ చేయాలి. నిన్న మనము ఈ పర్టిక్యులర్ లైబ్రరీ గురించి అసలు డిస్కషనే చేయలేదు. ఏంటి ఆ లైబ్రరీ? ఎక్స్పెక్ట్. ఎక్స్పెక్ట్. సో ఎక్స్పెక్ట్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే వెరిఫికేషన్ చేయడానికి యూజ్ చేస్తాం. సింపుల్ గా చెప్పాలంటే వెరిఫికేషన్, బట్ టెక్నికల్ టర్మినాలజీ వచ్చేసి అసర్షన్స్ అంటారు. ఓకే, జస్ట్ కమ్ డౌన్, యూజ్ హియర్ ఎక్స్పెక్ట్ ఆఫ్ పేజ్ డాట్. సో ఇక్కడ మీరు రాసిన స్టేట్మెంట్ అంతా కూడా తీసుకొచ్చి దీంట్లో పెట్టేసేయచ్చు. పేజ్ డాట్ గెట్ బై టెక్స్ట్ డాట్ టు బి విజిబుల్. మీరు ఇక్కడ చూస్తే టీమ్ చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. సో నేను ఇక్కడ టు బి విజిబుల్ అని. సో ఇఫ్ యు సీ హియర్ టీమ్, ఇది మనకి టు బి విజిబుల్ అంటే ఈ పేజ్ లోడ్ అయ్యి కంట్రోల్ లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఇది విజిబిలిటీ చెక్ చేయాలి కదా. యూ కెన్ కీప్ హియర్ అవైట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం వెరిఫై చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎంటర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే, నౌ పేజ్ డాట్ గెట్ బై. సో సి హియర్ టీమ్, నేను కోడ్ రాయడానికి ముందు మీకు చూపిస్తాను. ఇక్కడ టెక్స్ట్ బాక్స్ కనిపిస్తుందా? ఇది టెక్స్ట్ బాక్స్, రైట్? ఎస్. ఈ టెక్స్ట్ బాక్స్ లోపల ఏముంది? యూజర్ నేమ్. దీన్ని ఏమంటారు? టెక్స్ట్. ప్లేస్ హోల్డర్ అంటారు. ఏమంటారు? ప్లేస్ హోల్డర్ అంటే విత్ ఇన్ ద టెక్స్ట్ బాక్స్ లో మీరు ఏం ఎంటర్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తుంది. ఏమంటారు టెక్నికల్ టర్మినాలజీలో దీన్ని? HTML లో ప్లేస్ హోల్డర్. ప్లేస్ హోల్డర్. నాట్ ఓన్లీ హియర్ టీమ్, మీరు అమెజాన్ స్క్రీన్ కి వెళ్ళినా ఇక్కడ కనిపిస్తుందా సర్చ్ amazon.in అనేది? సర్చ్ బాక్స్ లో ఈ సర్చ్ amazon.in అనేది ఏంటి? ప్లేస్ ప్లేస్ హోల్డర్. హోల్డర్. ఇదేం చేస్తుందంటే ఇక్కడ మీరు అమెజాన్ అప్లికేషన్ సంబంధించి ఏదైనా ఇక్కడ సెర్చ్ చేయండి అనే ఇన్ఫర్మేషన్ ని డైరెక్ట్ గా కస్టమర్ కి డెలివరీ ఇస్తుంది. వీటిని ఏమంటారంటే ప్లేస్ హోల్డర్స్ అంటారు. క్లియర్ గైస్? ఎస్ సొల్యూషన్. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు ద అప్లికేషన్. సో నేను ప్లేస్ హోల్డర్ ని బేస్ చేసుకొని టెక్స్ట్ అయితే ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాను. డైరెక్ట్లీ యూస్ పేజ్ డాట్ గెట్ బై ప్లేస్ హోల్డర్. ఎవ్రీవన్ ఏబుల్ టు సీ గెట్ బై ప్లేస్ హోల్డర్? ప్లేస్ హోల్డర్ నేమ్ ఏముంది ఇక్కడ? మనం ఇన్స్పెక్ట్ చేస్తే ఈజీ కనిపిస్తుందండి. దిస్ ఈస్ ద ఇన్స్పెక్షన్ విండో. ఆర్ యు గైస్ ఏబుల్ టు సీ వన్ అట్రిబ్యూట్? ప్లేస్ హోల్డర్ అనేది ఏంటంటే మనకి విత్ ఇన్ ద HTML కోడ్ లో ఒక అట్రిబ్యూట్ అన్నమాట. అర్థమైందా? ఓకే, ఇన్ కేస్ మీకు HTML కోడ్ లో ఉన్న ప్రాపర్టీస్ లో ప్లేస్ హోల్డర్ అనే ప్రాపర్టీ ఉంది, దీన్ని అట్రిబ్యూట్ అంటారు. ఈ అట్రిబ్యూట్ ఉందంటే డైరెక్ట్ దీన్ని యూజ్ చేసుకొని మనం వాల్యూని రిట్రీవ్ చేయొచ్చు. ఏమి ఎక్స్పాత్ CSS పాత్ రాయకుండా. కమ్ బ్యాక్ హియర్. వాట్ ఈస్ ద ప్లేస్ హోల్డర్ వాల్యూ హియర్? యూజర్ నేమ్. కాపీ దిస్ వన్, మెన్షన్ హియర్. ఈ ప్లేస్ హోల్డర్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి ఫిల్ చేయమని చెప్పాలి. ఏం ఎంటర్ చేయాలి? ఫిల్ ద వాల్యూ యాజ్ ఏ అడ్మిన్. ఇది ఫస్ట్ స్టెప్. సో ఇక్కడ మన సమ్ యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది కదా. యూస్ హియర్ అవైట్. నెక్స్ట్ సేమ్ థింగ్ కెన్ వి యూస్ ఫర్ పాస్వర్డ్ కి? ఎస్. పాస్వర్డ్ కి యూస్ చేయొచ్చా? ఓకే, Yes. పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ అని చెక్ చేద్దాం. పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ కానీ ఇక్కడ ప్లేస్ హోల్డర్ అనేది ఉంది. అబ్జర్వ్ చేశారా? ఎస్. సో పాస్వర్డ్ ప్లేస్ హోల్డర్ ఇస్ దేర్. కమ్ బ్యాక్ హియర్. ఇక్కడ ప్లేస్ హోల్డర్ వాల్యూ వచ్చేసి పాస్వర్డ్ ఇవ్వండి అండ్ పాస్వర్డ్ వచ్చేసి admin123. ఓకే,
So what is the third step, team? Click on Button. login button. లాగిన్ అని బటన్ ఏదైతే ఉందో ఆ బటన్ పైన మనం ఏం చేయాలి, క్లిక్ చేయాలి. సరే, లాగిన్ బటన్ కి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ వెరిఫై చేద్దాం. ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి? బటన్ ఉంది. బటన్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ రోల్ అన్నమాట. ఓకే, సో ప్లేరైట్ ఇన్బిల్ట్ లొకేటర్స్ ని కానీ తీసుకున్నట్లయితే గెట్ బై రోల్ యూజ్ చేయొచ్చు. పేజ్ డాట్ గెట్ బై రోల్, హియర్ యూస్ Button. బటన్. ఓకే, కామా. సో ఆ బటన్ కి ఏ నేమ్ ఉంది? నేమ్ కోలన్, జస్ట్ గివ్ ద నేమ్ ఆఫ్ ది బటన్. ఏముంది టీమ్ బటన్ నేమ్? లాగిన్ లాగిన్. సో దీనిపైన ఏ యాక్షన్ పర్ఫామ్ చేయాలి యూజర్? క్లిక్ చేయాలి, అంతే. ఇలానే రాస్తాం ప్లే రైట్ లో స్క్రిప్ట్. మీకు అర్థమైందా ఇప్పుడు? నిన్న క్లాసు ఈ రోజు క్లాస్ మీరు క్లియర్ గా వింటే ఈ కోడ్ అనేది చాలా సింపుల్ గా ఈజీగా అర్థమవుతుంది. Yes, yes. ఎవ్రీవన్ క్లియర్? Yes, Anusha. Anusha, అయితే మనం ఎప్పుడు కూడా వెబ్ అప్లికేషన్ బేస్ చేసుకుని మనం కోడ్ రాసుకోవాలి. ఎస్. Yeah. ఓకే, నేను ఆల్రెడీ ఆరెంజ్ హెచ్ఆర్ఎం కి సంబంధించి కన్సోలిడేటెడ్ ఫంక్షనల్ టెక్స్ట్ డాక్యుమెంట్ క్రియేట్ చేశాను. ప్రాబబ్లీ నేను రేపిస్తాను, ఎందుకంటే ఇవి బేసిక్ అండ్ కోర్ థింగ్స్ అండి. మీకు ప్లే రైట్లు ఇవి అర్థమైతేనే ఏ ప్రాజెక్ట్ లో అయినా ఈజీగా వర్క్ చేయగలరు. నేను ప్లేస్ హోల్డర్ ఎలాంటి సిచ్యువేషన్స్, గెట్ బై టెక్స్ట్, గెట్ బై రోల్, ఇవన్నిటి గురించి రేపు క్లియర్ గా ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, Sure, Anusha. సో మన స్క్రిప్ట్ అయితే ఇక్కడ వరకు అయిపోయింది. లెట్స్ డూ అ రన్. ఎన్పిఎక్స్ ఆఫ్ ప్లే రైట్ టెస్ట్. సో ఫైల్ నేమ్ HRM.ts. సో spec.ts వరకు యూజ్ చేస్తే ఏమవుతుందంటే హెడ్లెస్ మోడ్ లో రన్ అవుతుంది. లెట్ మీ రన్ ఇన్ హెడ్లెస్. మనకు కనిపించదు ఎగ్జిక్యూషన్ ఫ్లో, బట్ స్టేటస్ అయితే చూపిస్తుంది. వన్ టెస్ట్ యూజింగ్ వన్ వర్కర్. ఒక టెస్ట్ ఒక వర్కర్. వర్కర్ అంటే బ్రౌజర్. ఓకే, ఫెయిల్ అవుతుంది. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఎర్రర్ మెసేజ్. ఎక్స్పెక్ట్ లొకేటర్ మనం ఏమి ఇచ్చాము? టు బి విజిబుల్ ఫెయిల్డ్. ఏంటి లొకేటర్? లాగిన్. ఓకే, సో గెట్ బై టెక్స్ట్ అనేది టీమ్ ఐ ఎట్ ద టైమ్ ఆఫ్ రైటింగ్ ఓన్లీ ఐ గెట్ టు నో. సో మనం గెట్ బై టెక్స్ట్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా? గెట్ బై టెక్స్ట్ అనేది ఏ టైప్ ఆఫ్ కంట్రోల్స్ ఉన్నాయి? డామ్ స్ట్రక్చర్ లో డివ్, ఇక్కడ ట్యాగ్స్ ఉన్నాయి. అబ్జర్వ్ చేశారా? ట్యాగ్, స్పాన్ ట్యాగ్, ఈ ట్యాగ్స్ ఉన్నాయి. యూ కెన్ లొకేట్ బై టెక్స్ట్, సబ్స్ట్రింగ్, ఎక్స్ట్రాక్ట్ ద సేమ్. బట్ ఇక్కడ లాగిన్ కి వచ్చేసి మనకి వెబ్ అప్లికేషన్ లో ఉన్న ట్యాగ్ ఏంటి? లాగిన్ కు ఉన్న ట్యాగ్ ఏంటి? H5 ట్యాగ్. అంటే ఈ పర్టికులర్ కంట్రోల్ యొక్క రోల్ ఏంటి? హెడర్. ఓకే, సో ఏం చేద్దామంటే ఫిక్స్ చేద్దాము. ఇన్స్టెడ్ ఆఫ్ గెట్ బై టెక్స్ట్ కమెంట్ చేస్తున్నాను, గెట్ బై రోల్ తీసుకుంటాను. పేజ్ డాట్ గెట్ బై రోల్. సో రోల్ వచ్చేసి టీమ్ హెడ్డింగ్. ఈ హెడ్డింగ్ ఉన్న నేమ్ వచ్చేసి లాగిన్. సో మనకి రోల్ ని బేస్ చేసుకొని రికగ్నైజ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. ఏ సిచ్యువేషన్ లో ఏది యూజ్ చేయాలనేది మీరు ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. రేపు క్లాస్ అయిపోయిన తర్వాత మీరు 1 రౌండ్ ప్రాక్టీస్ చేయండి. ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ క్లారిటీగా మీకు ఈజీగా అర్థమవుతుంది. కంట్రోల్ సి, లెట్స్ డూ అ రన్ అగైన్. అగైన్ ఇట్ ఈస్ ఫెయిల్డ్. ఎందుకు ఫెయిల్ అయింది అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. స్ట్రిక్ట్ మోడ్ వైలేషన్, గెట్ బై టెక్స్ట్. ఓకే, లెట్స్ సి. ఫైల్ సేవ్ అవ్వలేదా?
ఫైల్ సేవ్ అయింది. గెట్ బై టెక్స్ట్ లాగిన్ అనేది గెట్ ఎక్స్పెక్ట్ బై లో మనము పాతదే ఉంచాము. బైట్ హియర్. అవైట్ ఎక్స్పెక్ట్ ఉంది చూసారా, దాంట్లో మనం పాతదే ఉంచాము ఇంకా. ఎక్స్పెక్ట్ అంటే లో పాతదే ఇచ్చాం. యువర్ రైట్. ఐఎమ్ జస్ట్ అప్డేటింగ్. మేబీ ఐ మిస్డ్ ఇట్. లెట్ మీ So what is the status of the test case team? ఫస్ట్ Passed. అనుషా, నేను ఇది ఎగ్జిక్యూషన్ చూడాలి అనుకుంటున్నాను అంటే మీరు డైరెక్ట్ సేమ్ కమాండ్ ఇవ్వండి. బట్ ఇక్కడ హైఫన్ హెడెడ్ కమాండ్ ఇవ్వాలి. హెడెడ్ అంటే మనకి ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది కనిపిస్తుంది డైరెక్ట్ గా. ఏబుల్ టు సీ బ్రౌజర్ ఇస్ ఓపెన్. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసింది, చాలా స్పీడ్ గా క్లోజ్ కూడా చేస్తుంది. అబ్జర్వ్ చేశారా ఎవరైనా? ఎస్ ఎస్ అనుష. లెట్ మీ యాడ్ సమ్ వెయిట్. ఓకే, Mm. వెయిట్ టైం యాడ్ చేస్తాను. అట్లీస్ట్ మనకి చూడడానికి ఉంటుందని యాడ్ చేస్తున్నాను. బేసిక్ ఇది రికమెండెడ్ కాదు, బట్ ఐ జస్ట్ వాంట్ టు షో యూ. మనకి చాలా స్పీడ్ గా ఎగ్జిక్యూషన్ వెళ్తుంది కదా, సో యాక్యురేట్ గా మనం ఇచ్చిన స్టెప్స్ అనేవి వర్క్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడానికి. ఎస్, లాగిన్ ఇస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. గాట్ ఇట్. ఎస్ అనుష. ఫస్ట్ టెస్ట్ కేసు లాగిన్ హెచ్ఆర్ఎం. ఎవ్రీవన్ క్లియర్? ఎనీ డౌట్స్ హియర్? అలా అనుష గారు, Yes, మనం sir. బ్రౌజర్ క్లోజ్ చేయమని చెప్పి అలాంటి స్క్రిప్ట్ రాయలేదు. ప్లేరైట్ లో డిఫాల్ట్ హూక్ రన్ అవుతుందండి. క్లోజ్ బ్రౌజర్ మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అనుష గారు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా ఫ్రమ్ స్టార్టింగ్? ఐ మీన్ టెస్ట్ అవైట్ నుంచి పేజ్ డాట్ గెట్ బై రూల్ నుంచి. సో టీమ్, ఈ గెట్ బై రోలు, గెట్ బై ప్లేస్ హోల్డర్, ఇవన్నీ ప్లేరైట్ లో ఇన్బిల్ట్ లొకేటర్స్ అన్నమాట. ఇన్బిల్ట్ లొకేటర్ యూజ్ చేసుకొని ఎలిమెంట్ ని రికగ్నైజ్ చేస్తాం. అంటే ప్లేరైట్ కి చెప్తాం ఈ రోల్ ని బేస్ చేసుకొని అప్లికేషన్ లోకి వెళ్ళి లాగిన్ వెరిఫై చేయి, తర్వాత ఈ డేటా ఎంటర్ చేయి, తర్వాత క్లిక్ చేయి. ఇక్కడ మీరు ఎక్స్ పాత్ కానీ సిఎస్ఎస్ పాత్ కానీ రాయాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ సెలీనియం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుందండి. సో బేసిక్ అయితే ఎక్స్ పాత్ సిఎస్ఎస్ పాత్ రాస్తారు. అది ఎలా రాస్తారు, దానిలో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి అవి కూడా చెప్తాను నేను. జస్ట్ నాలెడ్జ్ పర్పస్ కోసం వీ కెన్ డిస్కస్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో. ఓకే, నా ఫస్ట్ ఏం చేశానంటే ఒక టెస్ట్ క్రియేట్ చేసుకున్నాను. నా ఫస్ట్ టెస్ట్ వచ్చేసి లాగిన్ ఆరెంజ్ హెచ్ఆర్ఎం అండ్ టీమ్ ఒక ఆరో ఫంక్షన్ ని పాస్ చేసాము. ఈ పర్టికులర్ లాజిక్ మనం బిల్డ్ చేసిన లాజిక్ మొత్తం కూడా ఎక్కడ ఉంది అంటే ఈ టెస్ట్ లో ఉన్న సెకండ్ పారామీటర్. ఈ పారామీటర్ ఏంటి అంటే ఆరో ఫంక్షన్. ఈ ఆరో ఫంక్షన్ లో మన మెయిన్ కోడ్ లాజిక్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ పేజ్ అనేది ఏంటి అనుష అంటే పేజ్ అనేది ఒక పిక్చర్ అన్నమాట. దీన్ని టర్మినాలజీలో పిక్చర్ అంటారు. బేసిక్ గా మనకి ప్లేరైట్ వెబ్ అప్లికేషన్స్ కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం స్టార్టింగ్ నుంచి అంటే బ్రౌజర్ ఓపెన్ చెయ్యి, తర్వాత కాంటెక్స్ట్ ఓపెన్ చెయ్యి, తర్వాత పేజ్ ఓపెన్ చెయ్యి, పేజ్ లో యూఆర్ఎల్ పాస్ చేయి, ఇలా నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఇవ్వకుండా డైరెక్ట్ గా పేజ్ అనే ఒక పిక్చర్ యూజ్ చేసుకొని యూఆర్ఎల్ పాస్ చేయడం అండ్ యూఆర్ఎల్ ఓపెన్ అయిన తర్వాత వెరిఫై చేయడం, దెన్ ఎంటర్ డేటాను ఎంటర్ చేయడం, క్లిక్ చేయడం అనేది డైరెక్ట్ గా పాస్ చేయొచ్చు. దేన్ని యూజ్ చేసుకొని పేజ్ అని పిక్చర్ యూజ్ చేసుకోండి. ఇక్కడ పేజ్ అని పిక్చర్ పాస్ చేశాను కాబట్టి ఎవ్రీ టైం నేను ఇక్కడ పేజ్ 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 అనే ఎంటర్ చేస్తున్నాను. ఏబుల్ టు సీట్. పేజ్ అనేది మేజర్ గా వెబ్ ఫోకస్ చేస్తుంది అనమాట. మనం పాస్ చేసిన యూఆర్ఎల్ కి సంబంధించిన అప్లికేషన్. అనుష, పేజ్ ప్లేస్ లో బ్రౌజ్ గానీ ఏది ఇచ్చినా అన్ని ప్లేసెస్ లో సేమ్ అదే పాస్ చేయాలా? ఇక్కడ ఒక నావిగేషన్ ఉందండి. ఓకే, మీరు యారో ఫంక్షన్ లో ఏం ఇవ్వకుండా ఎంటీకి ఇచ్చారనుకోండి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చేసి మీరు ఇలా కోడ్ రాయాలనుకోండి, ఫస్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలి. ఏంటి? బ్రౌజర్.
ఇక్కడికి వచ్చేసి బ్రౌజర్ డాట్ న్యూ కాంటెక్స్ట్. ఫస్ట్ బ్రౌజర్ యూజ్ చేసుకొని న్యూ కాంటెక్స్ట్ క్రియేట్ చేస్తాం. బ్రౌజర్ లో కాంటెక్స్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఈ కాంటెక్స్ట్ యూజ్ చేసుకొని పేజ్ క్రియేట్ చేస్తాం. ఫైనల్ గా మళ్ళీ పేజ్ యూజ్ చేస్తాం అన్ని స్టెప్స్ కి. ఓకే, అంటే అర్థమైందా? అర్థమైంది. పేజ్ యూజ్ చేస్తాం అంటే ఇనిషియల్ గా ఉన్న ఈ 2 పాయింట్స్, ఈ 2 స్టెప్స్ ని ఇగ్నోర్ చేసి డైరెక్ట్ గా పేజ్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్తాను. ఓకే, దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ గానీ ఉన్నాయి, చూద్దాం మనం. బట్ బేసిక్ గా అసలు టెస్ట్ ఎలా బిల్డ్ చేస్తున్నాం ఏంటి అనేది క్లియర్ గా అర్థమైతే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే. గ్రేట్. ఎనీ అదర్ క్వశ్చన్స్ టీమ్? అనుష, ఒక్క డౌట్. ఇక్కడ ఎంటర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అన్నారు కదా, Hmm. అది కంపల్సరీగా ప్లేస్ హోల్డరే పెట్టాలా? ఎందుకంటే మనకి ఏదైనా తీసుకోవచ్చు. కొన్ని వాటికి ప్లేస్ హోల్డర్స్ కనపడలేదు అనుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ జీమెయిల్ ఉంది, అందులో ప్లేస్ హోల్డర్ ఉండదు. ప్లేస్ హోల్డర్ లేని టెక్స్ట్ బాక్సెస్ కి ఇన్పుట్ ట్యాగ్, లేబుల్ కాంబినేషన్స్ నేను ఈ లొకేటర్స్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. మనకి చాలా పాయింట్స్ ఉన్నాయి డిస్కస్ చేయడం. నేను డైరెక్ట్ ప్లేస్ హోల్డర్ ఉంది కాబట్టి తీసుకున్నాను. లేదు అంటే ఏదో రోల్ బేస్ చేసుకొని వెళ్తాం, లేదు అంటే టెక్స్ట్ బేస్ చేసుకొని వెళ్తాం, లేదు అంటే లేబుల్ ని బేస్ చేసుకొని వెళ్తాం. అంటే అదైతే మ్యాండేటరీ అయితే కాదు, ప్లేస్ మ్యాండేటరీ హోల్డర్ ఏం ఒక్కటే. కాదు. నేను ప్లేస్ హోల్డర్ ఎందుకు ఇచ్చానంటే మన అప్లికేషన్ లో ఇక్కడ ప్లేస్ హోల్డర్ అనే ఒక ప్రాపర్టీ ఉంది కదా, ట్యాగ్, దానికి సంబంధించిన ప్లేస్ హోల్డర్ అనే అట్రిబ్యూట్. ప్లేస్ హోల్డర్ ఇస్తున్నారంటే కంపల్సరీగా ఈ HTML కోడ్ లో ప్లేస్ హోల్డర్ అని ఉండాలి, లేకపోతే ఇది వర్క్ అవ్వదు. సో Okay. మనకి ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇచ్చాను నేను. Okay. ఓకే, అనుష, మనకి ప్లేస్ Place- హోల్డర్ వచ్చినప్పుడు ఏది యూజ్ చేయాలి, ఇలాగ బటన్ వచ్చినప్పుడు ఏది యూజ్ చేయాలి, కొంచెం అవి చెప్తారా? అది లొకేటర్. రేపు డిస్కస్ చేస్తానండి. ఓకే. ఈ రోజు ఏం చేస్తారంటే ఈ రికార్డింగ్ వీడియోని బేస్ చేసుకొని ఈ స్టెప్స్ 4-5 స్టెప్స్ ఉన్నాయి కదా, స్టెప్స్ అర్థం చేసుకుంటూ వెబ్ అప్లికేషన్ తో కంపేర్ చేస్తూ డెవలప్ చేసి రన్ చేయండి. ఓకే, మీరు ఇది రన్ చేస్తే మీకు కంప్లీట్ పిక్చర్ అంటే అట్లీస్ట్ ఒక 5% అర్థం అవుతుంది. ఓకే, అనుష, ఇక్కడ Actually, sorry. హెడ్డింగ్ దగ్గర మాత్రమే ఎక్స్పెక్ట్ ఇచ్చారు, రిమైనింగ్ దగ్గర ఇవ్వాలి అంటే అవసరం లేదా? ఎక్స్పెక్ట్ ఎందుకు ఇచ్చాను? ఇక్కడ మనం చేస్తున్న యాక్టివిటీ ఏంటి? లాగిన్ స్క్రీన్ వెరిఫై చేయడం. ఇక్కడ ఏం చేస్తున్నాం? వెరిఫై. ఓకే, ఎక్స్పెక్ట్ అని దేనికి ఇస్తామంటే వెరిఫై చేయాలనుకున్నప్పుడు ఓకే, అది విజిబుల్ ఉందా, ఎగ్జిస్ట్ ఉందా, హిడెన్ ఉందా, మ్మ్. లేదు అంటే అట్రిబ్యూట్ వాల్యూ, చాలా వెరిఫికేషన్స్ ఉన్నాయి. వీటిని ఏమంటారంటే అసెర్షన్స్ అంటారు. ప్లేరైట్ టర్మినాలజీలో చెప్పాలంటే ఓకే, లొకేటర్ అసెర్షన్స్ అంటారు. అసెర్షన్స్ కి ఒక క్లాస్ ఉంది, ఫిక్చర్స్ కి ఒక క్లాస్ ఉంది. ఓకే, యా, వెరిఫై అనే దగ్గర మాత్రమే ఎక్స్పెక్ట్ వస్తుంది. ఓకే, ఏదైనా వెరిఫై చేయాలంటే ఎక్స్పెక్ట్ యూజ్ చేస్తాం అంతే డైరెక్ట్. ఓకే, యా. అనుష గారు, సారీ, హెడ్డింగ్ బటన్ అని యూజ్ చేశారు కదా, ఇది జనరల్ స్టాండర్డ్ సింటాక్స్ లేకపోతే యూజర్ స్పెసిఫిక్? పేజ్ డాట్ గెట్ బై రూల్ హెడ్డింగ్ అని పెట్టారు కదా, ఇవి వచ్చి రోల్ అండి. రూల్స్. అది ఆ పర్టికులర్ కంట్రోల్ ఏ టైప్ ఆఫ్ రోల్ ని చేస్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని ఇస్తాం. ఓకే, ఇప్పుడు మనకి ఇది H1 ట్యాగ్ యూజ్ చేశారు కాబట్టి ఆబ్వియస్లీ ఇది హెడర్ అన్నమాట. మీకు ఇట్ కెన్ బి హెడర్ అని రాసుకోవచ్చా, లేకపోతే హెడింగ్ అనే పెట్టుకోవాలా, లేకపోతే హెడింగ్ అని ఉంటుంది. ఇక్కడ heading ఇన్బిల్ట్ గా రాసుకోవాలి. మనకి Okay. హెడింగ్ అనే ఇవ్వాలి. ఇక్కడ రాసేటప్పుడు మనకి పాపప్ చూపిస్తుంది. రోల్స్ చాలా ఉన్నాయి. ఆ రోల్స్ కి సంబంధించిన ప్రీ డిఫైన్డ్ ఇన్బిల్ట్ డాక్యుమెంట్ ఉంది, నేను రేపు చూపిస్తాను మీకు. అండ్ Okay. PDF యాక్సెస్ గానే అప్లోడ్ చేస్తాను. ఓకే, ఓకే అండి, ఓకే, థ్యాంక్స్. that's it team. Please complete this example everyone చూడు. ఓకే, ఓకే అనుష. so thanks to all for joining today's session. You can connect tomorrow, and Thank you. tomorrow's session you can understand more on all playwright inbuilt locators గురించి ఇంకా ఇన్ డీటెయిల్ గా నేర్చుకుందాం. ఓకే, ఓకే థ్యాంక్ యూ అనుష. థ్యాంక్ యూ టీమ్, బై, గుడ్ నైట్. థ్యాంక్ యూ అనుష. థ్యాంక్ యూ టీమ్, థ్యాంక్ యూ అనుష, గుడ్ నైట్. థ్యాంక్ యూ, బై.